రైట్. ఒకసారి మనకు సత్యకుమార్ గారు ఇప్పుడు బీజేపీ నుంచి మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే డిఎస్సి గురించి 6100 పోస్టులు ఇచ్చారని వారు ఏం మాట్లాడారు గతంలో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే కేవలం 6100 పోస్టులు కాదు, ఇది మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2019 నుంచి 24 వరకు జగన్ సర్కారు భర్తీ చేసినవి 21,108 పోస్టులు. 21,108 పోస్టులు. 1998 డిఎస్సి భర్తీ కాని పోస్టులు 4,059, వాటిని భర్తీ చేసింది జగన్ సర్కార్. 2008 డిఎస్సిలో మిగిలిపోయినటువంటి 2,193 పోస్టులు, వాటిని భర్తీ చేసింది జగన్ సర్కార్. 2018 డిఎస్సి ఇది చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు, కోర్టు కేసులతో ఆగిపోయింది. దాని తర్వాత కోర్టు కేసులు పరిష్కరించి మరి 6,954 పోస్టులు ఇచ్చింది జగన్ సర్కార్. 2019 స్పెషల్ డిఎస్సి పెట్టి 602 పోస్టులు ఇచ్చింది జగన్ సర్కార్. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1200 చేసింది జగన్ సర్కార్. 2024 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది 6,100, ఇది కూడా జగన్ సర్కార్. ఈ మొత్తం కలిపితే 21,108 పోస్టులు. 21,108 పోస్టులు. ఇన్నిచ్చినా సరే ఏమీ ఇవ్వలేదు, మోసం చేశారు, 6,100 ఇస్తారా అని సత్యకుమార్ గారు, మీరు అక్కడ చూస్తున్నారు కదా సత్యకుమార్ గారిని, బీజేపీ నేత సత్యకుమార్ గారిని స్క్రీన్ పైన చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన ఏమంటారంటే 25,000 పోస్టులు ఉంటే మీరు కేవలం 6,100 పోస్టులు మాత్రమే ఎలా భర్తీ చేస్తారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతుంటే వెనక నిల్చున్నారు చూడండి, ఒకసారి వెనకే ఉన్నారు చూడండి, అందరూ చూడాలి, ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ప్రస్తుత కేబినెట్ మంత్రి ఇప్పుడు మంత్రి గారు అదే చెప్తున్నా నేను. మంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తున్నారు కేవలం 16,000 పోస్టులకి. ఆ రోజు ఏబీవీపీ నాయకులతో ధర్నాలు చేయించి, దీక్షలు చేయించి, సీఎం నివాసం ముట్టడికి వెళ్ళి వారిపైన కేసులు పెట్టారని అక్కడికి వెళ్ళి కేసులు పెడితే స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆందోళనలు చేయించి ఇంత చేసి వెనక్కి నిల్చున్నారు చూడండి చేతులు కట్టుకొని. ఇప్పుడు 16,000 పోస్టులే చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తోంది తొలి సంతకంతో. ఇది మెగా డిఎస్సీనా? 25,000 పోస్టులున్నాయని వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్క్రీన్ పైన రైట్ సైడ్ విండోలో మీరు చూడొచ్చు. సత్యకుమార్ గారు మాట్లాడింది అదే. సత్యకుమార్ గారు లెఫ్ట్ సైడ్ విండోలో చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సి పైన సంతకం పెడుతున్న సందర్భంలో వెనకనే నిల్చున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 25,000 పోస్టులు ఏమయ్యాయని ప్రశ్నించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 21,000 పోస్టులు భర్తీ చేస్తే అందులో భాగంగా ఆ 21,000లో 6,100 పోస్టులకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే 6,100ఏనా? చాలామంది నాయకులు బయలుదేరారు అప్పుడు, చాలామంది విద్యార్థి నాయకులు, అవి పేర్లు కూడా చెప్పలేం, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. 25,000 పోస్టులు భర్తీ చేయాలి, 25,000 పోస్టులు భర్తీ చేయాలన్నారు. అప్పటికే 21,000 చేస్తున్నారు. సరే 25,000 ఖాళీ ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతుంటే ఎక్కడ పోయారు మీరందరూ? ఏం చేస్తున్నారు మీరందరూ? ఎందుకు ప్రశ్నించడం లేదు మీరందరూ? ఎందుకు ఆందోళనకు దిగడం లేదు మీరందరూ? ఎందుకు నిరసనలు వ్యక్తం చేయడం లేదు మీరందరూ? ఆ రోజు రోడ్ల మీదకి అందరూ వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ నేను భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి నిర్వహిస్తాను, తొలి సంతకం దాని మీదే పెడతానన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. సంతకం దాని మీదే పెట్టారు. ఎస్, ఇది బాగుంది. కానీ 25,000 పోస్టులు అన్నారు కదా, ఎక్కడవి? సరే, సత్యకుమార్ గారు బీజేపీ నుంచి 25,000 పోస్టులు అన్నారు. మన నాగబాబు గారైతే వారు చెప్పింది కరెక్టే, 35,000 పోస్టులకు వెళ్ళారు. ఏ లెక్కలు తీసుకున్నారో ఏంటో 35,000 పోస్టులు అన్నారు. ఒకసారి నాగబాబు గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. ఉన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. 35,000 పోస్టులకి 6,000 మంది. అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. సార్ నాగబాబు గారు, మళ్ళీ చెబుతున్నాను, జగన్ సర్కార్ ఇచ్చింది 21,108 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. ఏది 1998 పెండింగు, 2008 పెండింగు, చంద్రబాబు నాయుడు గారి 2018 పెండింగు, అది కాకుండా మళ్ళీ 2019 స్పెషల్ డిఎస్సి, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు, 2024 డిఎస్సి అన్నీ కలిపితే 21,108.
దీన్ని దాచిపెట్టి బయటకు రానివ్వకుండా పదే పదే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ప్రచారం చేసి మెగా డిఎస్సి మేమొస్తే ఇస్తామని చెప్పి ఆఖరికి ఓట్లు వేయించుకుని మెగా డిఎస్సిని 16,000కు కుదించారే. మరి నాగబాబు గారు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సత్యకుమార్ గారు ఈరోజు కేబినెట్లో ఉన్నారు, వారి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వారికి ఉందా లేదా? ఏబీవీపీ ద్వారా ధర్నాలు చేయించి, నిరసనలు చేయించి, ఆందోళన చేయించి, ఇంటి ముట్టడలు చేయించి రోడ్ల మీదకి వచ్చేశారు కదా, మరి ఏమైపోయారు ఇప్పుడు? మీరు అప్పుడు చెప్పింది అబద్ధమా? ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రైట్, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటే అన్ని పోస్టులు భర్తీ చేస్తాను, మెగా డిఎస్ఏ అంటే ఏంటో నిరూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒకసారి వారేమన్నారనేది ఎన్నికల ప్రచారంలో ఆ బయట కూడా ప్లే చేయండి ప్లీజ్. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ ఫిలప్ చేసేటటువంటి బాధ్యత తీసుకుంటామన్నారు. మరి 25,000కు పైగా ఉన్నటువంటి మీ లెక్కల ప్రకారం అప్పటికే జగన్ సర్కారు 21,108 భర్తీ చేసింది. కాదు ఇంకా 25,000 ఉందన్నారు కదా, మరి ఎందుకు భర్తీ చేయట్లేదు? తొలి సంతకంలోనే మోసం జరిగిందా?